అందరికీ నమస్కారం. అమ్మ ఫజల్ అడిగిన ప్రశ్నకి పర్సంటేజ్ విధానం అనేది చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ చిన్న సినిమాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల వాళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ తోటి నష్టం జరుగుతుంది. దాని మీద గొడవలు, ఒకరు కావాలని వరొద్దని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ప్రోలాంగ్ జరుగుతూ ఉంది. దానిపైన అయితే నేను 9 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఛాంబర్ ముందు అలాగే ధర్నాలు చేయడం జరిగింది. లాస్ట్ 1.5 year నుంచి అయితే అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఎగ్జిబ్యూటర్స్ అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద చేయాలని గతంలో డిస్ట్రిబ్యూటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అలాగే ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ గలట జరుగుతూ ఉంటాయి. నిన్న అన్ని క్రాఫ్ట్లు అయితే ఇటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఈసీ మెంబర్లు, అలాగే సెక్టారు, సురేష్ బాబు, అలాగే దిల్రాజు, అలాగే అల్లు అరవింద్, వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ జరిగింది. ఆల్ క్రాఫ్ట్స్ ఇప్పుడు కూడా అంతమంది రాలి, చదలవాడి శ్రీనివాసరావు గారిని, ప్రసన్న కానీ, సి కళ్యాణ్ కానీ, అందరూ చాలామంది, హర్ష కుమార్ కానీ, వీళ్ళందరూ వచ్చి చేయడం జరిగింది. మేమందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రమే కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి విడుదలయ్యే సినిమాలని ఇబ్బంది జరుగుతుందని ఇమ్మీడియట్ కాకుండా దానికి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా చేస్తే బాగుంటుందని సెక్టర్ అంటే ప్రతి సెక్టార్ నుంచి 6 ప్రొడ్యూసర్స్ నుంచి 6, డిస్ట్రిబ్యూటర్ నుంచి 6, ఎగ్జిబ్యూటర్ నుంచి 6, ఇట్లా 6 తీసుకొని వీళ్ళు ఒక 2 months లోపల నిర్ణయం తీసుకొని అందరూ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకొని అంటే బాగుంటుందని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి డెఫినెట్గా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇండస్ట్రీ బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరగకుండా అందరికీ మంచి జరగదు. ప్రొడ్యూసర్స్ నష్టపోతూ ఉన్నారు, అటు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతూ ఉన్నారు. అలా ఎవరు నష్టపోకుండా జరిగితే బాగుంటుందని దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగి తర్వాత అక్కడ కొంచెం జరిగిందని బయట మీరు అడుగుతూ ఉన్నారు. అవును, కొందరికి సునీల్ నారాయణకు ప్లస్ కొంత ప్రొడ్యూసర్స్కి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అక్కడ అందరూ మళ్ళీ ఊరుకుంచి ఒకరినొకరు అంటే పర్సనల్స్ ఇక్కడ మాట్లాడుకోవద్దని చెప్పి అందరినీ ఊరుకుంచడం జరిగింది. ఇంకా ఏంటంటే చిన్న సినిమాలకి 100% 1 show కావాలి అనేది డిమాండ్ అడిగారు. అలాగే చిన్న సినిమాలకు VVF అంటే డిజిటల్ ఛార్జెస్ తీసుకోవద్దు, తగ్గించాలి. అప్పుడు గతంలో అన్నారు ఒక 7 years తర్వాత 8 years తర్వాత డిజిటల్ ఛార్జ్ తీసుకోమని చిన్న సినిమాలకి అని అన్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకోకుండా ఉంటే బాగుంటుందని కూడా డిస్కషన్ జరిగింది. అది కూడా జరుగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి ఈ కమిటీ డెఫినెట్గా పర్సంటేజ్ విధానం మీద మంచి చేస్తారని, అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకంతో మేమందరం ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నాము. మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్. నేను తెలుగు ప్రొడ్యూసర్స్ సెక్టార్కి వైస్ ప్రెసిడెంట్ని, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు చైర్మన్ని. నమస్తే, థ్యాంక్ యూ.